హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చిట్టి తల్లులు భోజనాలు చేసినాయండి, పడుకున్నాయి. పడుకో పడుకో. నా బాధ, నా ఆవేదన ఏంటంటేనండి, అనేక మూగజీవాలు వర్షానికి ఎండలకి తడుస్తూ, వర్షాలకి తడుస్తూ, ఎండకి ఎండుతూ, నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంటాయండి. నా 21 కుక్కలు అయితే హ్యాపీగా రూముల్లో హాయిగా పడుకున్నాయండి, దిగులేదు. కానీ బయట కుక్కలు ఎలా వర్షంలో తడుస్తూ, చలి వణుకుతుంది, భయంకరమైన చలిగా ఉంది, వర్షం పడుతుంది. ఎక్కడ వాటి నివాసం, ఎక్కడ వాటి ఇదెక్కడ? మనసు పెట్టి పెద్ద మనసుతో ఆలోచించి యువత తలుచుకోండి అమ్మ. మనలో ఒక ప్రాణమ్మ, అది కూడా ప్రాణం ఉన్న కుక్కలే, మూగజీవాలమ్మ. వాటిని కాపాడండి, వాటిని రక్షించండి, వాటికి ఆశ్రమాలు కల్పించండి. చిడతల్లి పడుకోపో, వర్షం పడుతుంది, వెళ్ళిపో అమ్మా. నేను మళ్ళీ వస్తాను, వెళ్ళు చిడతల్లి. ఒక్కసారి ఆలోచించండి అమ్మ, వాటి ఆకలి బాధే. ఇప్పుడు వర్షంలో ఎవరు అన్నం పెట్టరు, ఎక్కడ అవి ఆహారం ఎక్కడ నీకుక్కుంటాయి? వర్షం పడితే ఎక్కడ పడుకుంటాయి తడుస్తూ? ఒకసారి ఆలోచించి వాటి గవర్నమెంట్ని వేడుకోండి అమ్మ, ఆశ్రమాలు కల్పించమని అడగండి అమ్మ. యువత తలుచుకోండి అమ్మ. నేను ఒక్కదాని వల్ల అయ్యేది కదమ్మా, నేను చాలా పేదామిని. ఏదో కొద్దిగా గొప్ప డబ్బులు ఉండబట్టి ఏదో చేసుకుంటున్నాను, నా బిడ్డ ఆశయం నేను నిలుపుకుంటున్నానమ్మా. మనసు పెట్టి ఆలోచించండి. మూగజీవాలు ఎలా వర్షంలో ఎక్కడ పడుకుంటాయి? ఎలా మనం చక్కగా ఎచ్చటి రూముల్లో మనం పడుకుంటాం? ఈ భూమి మనదే కాదమ్మా, ఈ భూమి మీద మన ఒక్కడిదే కాదు, అనేక ప్రాణులు ఉన్నాయి. అందరూ బతకాలని కోరుకోవాలి. కుక్కల్ని చంపొద్దమ్మా, బండ్లు ఎక్కిస్తుందమ్మా. అమ్మ ఇంటి తడుస్తున్నా వర్షంలో, వెళ్ళిపో. నేను ఊరికే వచ్చాలి, వీడియో తీద్దామని చెప్పు. వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో.